జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు సూర్యుడితో కలిసి ఉన్నారు. 12వ స్థానాధిపతితో కలిసి ఉన్నారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చాలా సంతోషంగా ఉంటారు. దశమ స్థానంలో గురు భగవానుడు ఉన్నారు. కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. కెరియర్లో ప్రమోషన్స్ వస్తాయి. చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబాధిపతి అయిన శుక్రుడు మీకు సప్తమ స్థానంలో ఉన్నారు మరియు శనితో కలిసి ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో గొడవలు వస్తాయి, చికాకులు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. లైఫ్ పార్ట్నర్తో సమస్యలు అంటూ ఉంటాయి. ఈ వారంలో కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక ఈ మంగళవారం రోజున శని జయంతి అనేది ఉన్నది. ఆ రోజున నల్ల నువ్వులు బ్రాహ్మణుడికి దానం చేయండి. దాని మూలంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. చాలా సంతోషంగా ఉంటారు. 6వ స్థానంలో రాహు ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. మీకు ఇబ్బందులు అంటూ ఉన్నాయి. దానికోసమై కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ధనపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం అనేది. మ్యారేజ్ విషయంలో మాత్రం ఎవరైతే వివాహాన్ని చూస్తున్నారో మీకు మంచి సంబంధం కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇగో ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. కోర్టు కేసు విషయాల్లో మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శని భగవానుడు మీకు మంచి చేయబోతున్నారు. ఈ వారంలో మంచి జరుగుతుంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.